బాధితులను ఆదుకునేందుకు సర్కార్ కసరత్తు చేస్తుంది. నీట మునిగిన ఇళ్లకు 25,000 చొప్పున పరిహారం అందించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒక మాదిరిగా మునిగితే 10,000 ఇచ్చి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వరదల్లో మునిగిన బైకుల రిపేర్ కూడా 3,000 ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఆటోలు ట్యాక్సీలకు 10,000 చొప్పున సహాయం చేయబోతున్నారు. గతంలో ఇస్తున్న పరిహారం రెట్టింపు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆర్థిక సాయంపై రేపో మాపో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. వరద నష్టం ఆర్థిక సాయంపై ఇప్పటికే మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు కమిటీ ఇచ్చే సిఫారసుల ఆధారంగా ఈ నష్టపరిహారం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. భారీ వర్షాలు వరదల్లో తీవ్రంగా నష్టపోయిన విజయవాడలోని వివిధ ప్రాంతాల ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయబోతుంది ప్రభుత్వం. పూర్తిగా నీట మునిగిన ఇళ్లకు 25,000, ఓ మాదిరిగా మునిగిన ఇళ్లకు 10,000 సాయం అందించబోతున్నారు. ఇక నీట మునిగిన మోటార్ సైకిళ్ల మరమ్మత్తు కూడా 3,000, ఆటో ట్యాక్సీలకు 10,000 చొప్పున అందించేందుకు అంశాన్ని పరిశీలిస్తోంది. భారీ వర్షాలు వరదలు నష్టపోయిన పంటలకు గతంలో ఇస్తున్న పరిహారాన్ని కూడా పెంచి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఆర్థిక వెసులుబాటును పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకోబోతోంది. వరద నష్టం అంచనాలు, ఆర్థిక సాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఓ మంత్రుల కమిటీ నియమించింది. ఆర్థిక సాయంపై 1-2 రోజుల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఇస్తున్న పరిహారాన్ని మరింత పెంచి ఇటు రైతులకు కూడా ఇవ్వాలనే ఆలోచన చేసే అవకాశం కనిపిస్తున్నాయి. మొత్తం మీద ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును అంచనా వేసే ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైతులు కూడా ఇందులో జత చేస్తున్నారు. రైతులు కూడా ఆదుకునే అవకాశం ఉంది. ఇప్పటికే విజయవాడలోని పలు కాలనీల్లో వరద తగ్గిపోగా ఇళ్లలో మాత్రం బురద మాత్రం ఉంది. ఓవైపు ఫైర్ ఇంజన్ల సాయంతో బురదను తొలగిస్తున్నారు. మరోవైపు వరద నీటిలో మునిగిన వాహనాలు కూడా బయటకు తీసి మెకానికల్ షాపుల దగ్గరికి క్యూ కడుతున్నారు. ఎక్కడ చూసినా అదే పరిస్థితి. విజయవాడ అంతా కూడా మెకానికల్ షాపుల దగ్గరికి క్యూ కడుతున్నారు. బైకులు, ఆటోలు, ట్యాక్సీలు తీసుకొని కొంతమంది మెకానిక్లు అయితే ఇళ్లలోకి వచ్చి కూడా రిపేర్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతానికైతే దాదాపు చాలా ప్రాంతాల్లో ఈ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మీరు చూసిన దృశ్యాలు సింగనగర్ సంబంధించినవి తాజా దృశ్యాలు. సింగనగర్ ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. ఇప్పుడిప్పుడే కాస్త వరద ప్రవాహం తగ్గుతుంది, కానీ పూర్తిగా బురద. ఇళ్లలో ఎక్కడ చూసినా బురదే. పూర్తిగా బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో సింగనగర్ను నిర్మించారు. దీంతో బుడమేరు ప్రవాహం ఎటు వెళ్లాలో తెలియక ఊరి మీద పడింది. ఎస్, సింగనగర్ అనేది పూర్తిగా సింగనగర్, జక్కంపూడి కాలనీ, చిట్టినగర్, ఉర్మిళా నగర్ ఇలాంటి ప్రాంతాలు, ఇదంతా దాదాపు 40%. విజయవాడకు ఉత్తరాన సమాంతరంగా మరొక సిటీని నిర్మించారు. బుడమేరు వాగుకు అడ్డంగా మరొక సమాంతర పట్టణాన్ని నిర్మిస్తే ఏమవుతుంది? వాగు ప్రవాహం ఎటు వెళ్లాలో తెలియక ఊరి మీద పడిపోతుంది. అదే జరిగింది విజయవాడలో. ఇది మానవ తప్పిదమే, 100% మానవ తప్పిదమే. సహజంగా వెళ్లాల్సిన సహజ ప్రవాహానికి అడ్డుగోడగా ఇలా ఇళ్ల నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ దందాలు, భూ కబ్జాలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో విజయవాడలో మనకు కళ్ళకు అద్దం కట్టింది. సో బుడమేరు ఉధృతి, బుడమేరు ప్రవాహం ఒక్కసారి జల దిగ్బంధం గురైంది. విజయవాడ అంతా కూడా జల విలయం చోటు చేసుకుంది. ఎస్, మీరు చూస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సింగనగర్కి సంబంధించిన దృశ్యాలు. కార్లు ఎలా మునిగిపోయాయో, ఆటోలు ఎలా మునిగిపోయాయో, తర్వాత ఇల్లు ఎలా పూర్తిగా ఇళ్లలోకి నీరు వచ్చి చేరిందో, అసలు అవి కాలనీలా, చెరువులా, ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలో ఒకసారి మీకే ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతాయి. పూర్తిగా విజయవాడ అంతా కూడా జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి. అయితే ఈ నష్టపరిహారానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. పూర్తిగా నీట మునిగిన ఇళ్లకు సంబంధించి అయితే 25,000, ఓ మాదిరిగా మునిగిన ఇళ్లకు 10,000 ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎస్, ఎస్ ఒక్కసారి మీకు సింగనగర్కి సంబంధించి ఆ రోజు బుడమేరు వరద ఏ రకంగా ఇళ్లను ముంచెత్తిందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎస్, 9 గంటలకు సరిగ్గా 9 గంటలకు ఆ రోజు ఉదయం ఏం జరిగింది? 9 గంటలకి నెమ్మదిగా బుడమేరు ప్రవాహం ఊర్లోకి వచ్చేసింది, సింగనగర్లోకి వచ్చేసింది. అలా ఊర్మిళా నగర్ వైపు నుంచి సింగనగర్లోకి ప్రవేశించింది. 9 గంటలకు అలా నెమ్మదిగా ఇంటి గేటు, ఇంటి వాకిళ్ళు అలా అలా ప్రవాహం పెరుగుతూ వచ్చింది. చూడొచ్చు, అక్కడ ఒక బైక్ ఉంది. జనాలు అప్పుడప్పుడే వరదను పసిగట్టి ఇళ్లలోకి వెళ్ళి ఆ ఇళ్లలో వృద్ధులని, చిన్నపిల్లల్ని అందరినీ నెమ్మదిగా బైకులపై ఒక్కొక్కరిగా తరలిస్తున్నారు. కర్రల సహాయంతో నెమ్మదిగా అక్కడి నుంచి 9 గంటలకు ఇది వరద ప్రవాహం స్టార్ట్ అయినప్పుడు ఒక్కొక్కరిగా జనాలు బయటికి వెళ్తున్నారు. ఇంకా వరద ఎలాగో పెరుగుతుందని ఊహించారు, ప్రమాదాన్ని పసిగట్టారు.
నెమ్మదిగా వెళ్తున్నారు. ఇది 10 గంటలకు. 10 గంటలకు చూడండి, వరద ప్రవాహం పెరిగింది, అరుగులు కూడా మునిగిపోయాయి, ఇంటి ముంగట వరండాలు కూడా వసరాలు మునిగిపోయాయి, అరుగులు మునిగిపోయాయి. మెల్లగా గేటు వరకు వచ్చాయి. గేటు ఎంత ఎత్తుందో అంతవరకు కూడా 10 గంటలకి ఇక మునిగిపోయింది. వరద ప్రవాహం పెరిగింది. అది కాలనీ కాదు, ఇక పూర్తిగా చెరువులా మారిపోయింది, ఒక నదిని తలపిస్తోంది. ఇది 10 గంటలకు. 10 గంటలకు కాస్త జన సాంద్రత తగ్గింది. జనమంతా కూడా అప్పటికే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. 10 గంటల దృశ్యాలు ఇవి. 9 గంటలకు చూసారు, 10 గంటలకు చూసారు. ఇప్పుడు నెక్స్ట్ 10 గంటలకు కూడా చూడబోతున్నాం. ఇక 11 గంటలకు. 11 గంటలకు ఏం జరిగిందో కూడా మీకు చూపిస్తాను. ఇది 11 గంటలు. 11 గంటలకు మరింత పెరిగింది. 10 గంటలకు నడుము లోతు పైగా పెరిగితే 11 గంటలకు పూర్తిగా భుజాల వరకు వచ్చేసింది. కేవలం తల మాత్రమే పైకి కనబడుతున్నాయి మనుషులవి. భుజాల వరకు కూడా పూర్తిగా మునిగిపోయారు. అంటే మొత్తం మనుషులు మునిగిపోయే పరిస్థితి. అంటే పెద్దవాళ్ళవే భుజాల వరకు మునిగారంటే ఇక అప్పటికి చిన్నపిల్లలు ఇంకా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు దాదాపుగా మునిగిపోయే పరిస్థితి, కంప్లీట్గా మనిషి మునిగే పరిస్థితి. సో ఆ రకంగా గేటు కూడా మునిగింది. ఇక చూడండి, గేటు మునిగి కంప్లీట్ ముందటి గోడ అది కూడా పూర్తి కంపౌండ్ వాళ్ళు కూడా మునిగిపోయిన పరిస్థితి. ఇది 11 గంటల ప్రాంతంలో. అప్పటికే జనాలు తగ్గిపోయారు, జనాలు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు, సురక్షిత ప్రాంతాలకు దాదాపుగా తరలిపోయారు. కొంతమంది డాబాలపైకి ఎక్కారు, బంగ్లాలపైకి ఎక్కారు, మరికొంతమంది సేఫ్గా ఉన్న ప్రదేశాలకి దొరికిన వస్తువులు విలువైన సామాగ్రిని చేతిలో పట్టుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి, ఇది 9 గంటలకు. 9 గంటలకు అప్పుడప్పుడే బుడమేరు వరద స్టార్ట్ అవుతుంది సింగునగర్లో. అక్కడ కాస్త వరద ప్రారంభమైంది. ఇక ప్రజలు ఊహించారు. అక్కడ పెద్ద ఆయన అందరినీ అప్రమత్తం చేస్తూ ఆ ఎదురింటి వాళ్ళని, తన ఇంటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, పక్కింటి వాళ్ళని అందరినీ అలర్ట్ చేస్తూ ఒక కర్ర సహాయంతో మెల్లగా ఆ సామాన్లు తరలిస్తున్నాడు. మరికొంతమంది ఆ బైకులను తీస్తూ బైకుల మీద చిన్నపిల్లల్ని, మహిళల్ని తీసుకెళ్తున్నారు. ఇది 9 గంటలకు. ఇక 10 గంటలకు చూడండి, 9 గంటల ప్రాంతంలో అందరూ అప్రమత్తమై అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. సింగునగర్లో ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసిన దృశ్యాలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక 10 గంటలకు మెల్లగా నడుములోతు వచ్చింది. నడుములోతు నీళ్ళు వచ్చాయి 10 గంటల ప్రాంతంలో. అక్కడి నుంచి అప్పటికే దాదాపుగా సగం పైగా ఖాళీ అయింది గల్లీ అంతా కూడా. కొంతమంది బంగ్లాల పైకి ఎక్కారు. ఇది 10 గంటలకు. ఇంకొంతమంది గుంపులుగా చేతులు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. అప్పటికే ప్రవాహ వేగం కూడా పెరిగింది, ఎందుకంటే కొట్టుకుపోయే అవకాశం కూడా ఉంది. అది 10 గంటలకి. ఇక 10 గంటలకి దాదాపుగా వరండాలు మునిగినాయి, గేట్లు కూడా మునిగినాయి, ఇళ్లలోకి పూర్తిగా నీళ్ళు వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లంతా కూడా ఇల్లు నీటిలో మునిగిపోయిన పరిస్థితి. ఇక 11 గంటలకైతే కంప్లీట్గా వరండాలు, గేట్లు, కంపౌండ్ వాల్స్ కూడా మునిగిపోయి కంప్లీట్గా మొదటి అంతస్తులు అన్నీ కూడా నీళ్లతో మునిగిపోయాయి. పూర్తిగా ఇళ్ళన్నీ పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. ఇక జనాలు కూడా దగ్గర అప్పటికే కొంతమంది బంగ్లాలు ఎక్కారు, కొంతమంది సురక్షిత ప్రాంతాలకు తల్లి వెళ్ళారు. అట్ ద సేమ్ టైం ప్రవాహం కూడా పెరుగుతుంది, ఎందుకంటే ఆ ప్రవాహంలో కొట్టుకుపోయే అవకాశం కూడా ఉంది. బయట నిలబడితే కొట్టుకుపోయే కూడా అవకాశం కూడా ఉంది. కాబట్టి అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తల్లి వెళ్ళారు. ఈ రకంగా ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ప్రస్తుతం బయటకు వచ్చింది, ఇది వైరల్గా మారుతుంది. 9 గంటలకు, 10 గంటలకు, 11 గంటలకు ఏ రకంగా సింగనగర్లో వరద ఎఫెక్ట్ కొనసాగిందో మనం ఈ దృశ్యాలు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా సింగనగర్లో వరద ప్రవాహం, వరద తాకిడి ఏ రకంగా ఆ రోజు వరద మొదలైన మొదటి రోజు ఏ రకంగా ఉందో, బుడమేరు ప్రవాహం సింగనగర్లో, విజయవాడపై సింగనగర్, చిట్టినగర్, జక్కంపూడి కాలనీ, ఊర్మిళ నగర్, ఇలా చాలా ప్రాంతాల్లో, రాజరాజేశ్వరిపేట, ఈ మొత్తం ఏరియాలని ఏ రకంగా ముంచివేసిందో మనకి ఈ దృశ్యాలే ప్రత్యక్ష తార్కాణం. ఈ దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఇది సీసీ కెమెరా ఫుటేజ్ సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. విజయవాడలో వరద ముప్పు ఏ రకంగా కొనసాగింది, ఏ రకంగా వరద తన ప్రభావాన్ని చూపించిందో ఈ దృశ్యాలు మనకు కళ్ళకు కడుతున్నాయి. సరిగ్గా 9 గంటల నుంచి 11 గంటలలోపు 2 గంటల్లోనే పూర్తిగా ఆ ప్రాంతం అంతా నీట మునిగింది. ఇక మనిషి కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది, ఇల్లు కూడా మునిగిపోయిన పరిస్థితి వచ్చింది. ఈ రకంగా విజయవాడలో వరద ప్రవాహం దాదాపు ఇది 3 రోజులు కంటిన్యూ అయింది, 3-4 రోజులు కంటిన్యూ అయింది. తర్వాత 3వ రోజు, 4వ రోజు కాస్త వరద తగ్గుముఖం పట్టి ఇక దాంతో పూర్తిగా బురద మేట వేసింది. ఎక్కడ చూసినా ఇళ్లలో బురద, చెత్త అవన్నీ కూడా పేరుకుపోయి ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతానికి వరద అయితే కొంత తగ్గుముఖం పడుతుంది. ఇప్పుడు వరద బాధితులకు ప్రభుత్వం అయితే ప్యాకేజీని ప్రకటించబోతుంది. మంత్రుల కమిటీ ఇచ్చే సిఫారసు ఆధారంగా ఈ ప్యాకేజీ ఉండబోతున్నాయి. మా కరెస్పాండెంట్ రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, విజయవాడలో వరద బాధితులకు స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి విజయవాడ బాధితులను ఆదుకునేందుకు సర్కార్ ఎలాంటి కసరత్తు చేస్తోంది, మంత్రుల కమిటీ ఎట్లాంటి సిఫారసులు చేస్తోంది, ఎంత వరద సహాయం అందించబోతున్నారు? సంబంధించినటువంటి విషయంలో ఎన్యూమరేషన్ సంబంధించి వరద నష్టానికి సంబంధించినటువంటి అంచనా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖలను ఆదేశించింది. ఈ రోజు సాయంత్రానికి అన్ని శాఖలు, అటు మున్సిపల్ శాఖ, ఇరిగేషన్, అదేవిధంగా వ్యవసాయ శాఖ, R&B, ఈ అన్ని శాఖలకు సంబంధించినటువంటి వరద